వారివా సన్ రైజర్స్ అదరగొట్టింది కదూ, దుమ్ము దులిపింది కదా. మనోళ్ళు మామూలుగా ఆడలేదు భయ్యా, ఇరగదీసి చితక్కొట్టారు. 300 స్కోరుకు 14 పరుగులు తక్కువ చేసినా 20 ఓవర్లలో 286 రన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఉప్పల్లో పరుగులు సునామీ సృష్టించిన సన్ రైజర్స్ గురించి ఇప్పుడు కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల్లోనూ విపరీతంగా చర్చ జరుగుతోంది. నిజానికి గతేడాది నుంచే సన్ రైజర్స్లో ఈ మార్పు కనిపించింది. ఈ చేంజ్కు కారణం కెప్టెన్ అని కొందరు అభిప్రాయపడుతుంటే, కాదు ఇదంతా కావ్య మారన్ స్పెషల్ అని ఆమెను మెచ్చుకుంటున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ త్రుటిలో టైటిల్ చేజార్చుకుంది. ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది. కానీ ఈ సీజన్ ఆరంభంలోనే రికార్డు స్కోరు నమోదు చేసి ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. సన్ రైజర్స్ విధ్వంసకర బ్యాటింగ్కు ప్రధాన కారణం ఆ జట్టు కూర్పు అద్భుతంగా ఉండడం. టీం ఎంపికలో ఓనర్ కావ్య మారన్ కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్ను తీసుకుని జట్టు బలాన్ని రెండింతలు చేశారు. జట్టు బలహీనతను కూడా అధిగమించారు. గత సీజన్ ఫైనల్ ఓటమితో తీవ్రంగా బాధపడిన కావ్య మారన్ తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని మెగా వేలంలో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్లతో కూడిన కోర్ టీంను అంటిపెట్టుకుని వారికి తగ్గట్లుగా జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశారు. ఇషాన్ కిషన్ కోసం ఏకంగా 11 కోట్లు ఖర్చు చేశారు. ఆ సమయంలో కావ్య మారన్పై తీవ్ర విమర్శలొచ్చాయి. జట్టులో బిగ్ హిట్టర్స్ ఉన్న తర్వాత ఇషాన్ కిషన్ ఎందుకనే మాటలు వినిపించాయి. కానీ కావ్య మారన్ వ్యూహమేంటో ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ ఆడిన ఫస్ట్ మ్యాచ్తోనే అందరికీ అర్థమైపోయింది. ఇక దూకుడు మంత్రాన్ని జపిస్తున్న సన్ రైజర్స్ అందుకు తగ్గట్లుగానే ఆటగాళ్లను ఎంపిక చేయడంతో పాటు వారికి అండగా నిలిచింది. డకౌట్ అయినా పర్వాలేదు, అప్రోచ్లో కాంప్రమైజ్ అవ్వొద్దని కావ్య మారన్ చెప్పినట్టుగా సమాచారం. తొలి మ్యాచ్ తర్వాత ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఇషాన్ కిషన్ టీం మేనేజ్మెంట్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. ఈ క్రమంలోనే కావ్య మారన్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అద్భుతమైన జట్టును ఎంపిక చేసి కుర్రాళ్లకు అండగా నిలుస్తున్నందుకు ఆమెకు హైదరాబాద్ ఫ్యాన్స్ ఆమెకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు.